హాయ్ అందరికీ. ఈరోజు మనం చాలా రుచికరమైన అరోమేటిక్ ఎగ్ పులావ్ని మనందరికీ నచ్చేలా ఎంతో స్పెషల్ అయిన చిట్టి ముత్యాల రైస్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రైస్ మంచి సువాసన, రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. మీడియం సైజ్ ఆనియన్ని పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 2 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 జీడిపప్పులు, ఒక క్యారెట్ని రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, అలాగే లవంగాలు ఒక 6, 3 ఇలాచి, దాల్చిన చెక్క 2 ఇంచులు, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. తర్వాత చిట్టి ముత్యాల రైస్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కడిగి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగానే కోడిగుడ్లను కూడా ఉడకబెట్టి వాటి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 2 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ నూనె వేసి వేడెక్కాక లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసినాక ఉల్లిపాయలు వేసి జీడిపప్పు, ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. అలాగే క్యారెట్, తర్వాత టమాటా ముక్కలు వేసి మొత్తం కలిపి టమాటాలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇవన్నీ మొత్తం మగ్గిపోయాక ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా పెరుగు. ఇవన్నీ వేసాక నేను బఠానీని ముందుగానే ఉడికించుకున్నాను. పచ్చి బఠానీ లేకపోతే ఎండు బఠానీని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. అవి ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం 30 నిమిషాల ముందే నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ ఉంది కదా, అది ఇందులో వేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసి మసాలాలన్నీ పట్టే వరకు ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడే ఈ మసాలాలన్నీ రైస్కి బాగా పట్టి మంచి వాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా నేను 5 కప్పులు తీసుకున్నాను. 5 కప్పుల రైస్కి సరిపడా వాటర్ పోసి తర్వాత దీంట్లో మళ్ళీ ఒకసారి కలిపి మనం వాటర్ వేసాక ఉప్పు సరిపోయిందో చూసుకొని ఒకసారి టేస్ట్ చేసి తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా పైన వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం రైస్ ఉడుకుతున్నప్పుడు వాటర్ మసులుతాయి కదా, అప్పుడు దాంట్లో మనం ముందుగా ఉడికించిన ఎగ్స్ని వేసుకొని మళ్ళీ ఒకసారి చిన్నగా కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచి 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. మన పర్ఫెక్ట్ ఎగ్ పులావ్ రెడీ. ఇది తినడానికి ఎంతో రుచిగా సువాసన ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.